ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలాంటప్పుడు వెళ్ళొస్తామని చెప్పకూడదు. మేం బయలుదేరతాం సీత. నిన్ను మేము ఓదార్చాలు, మమ్మల్ని నువ్వు ఓదార్చాలు అర్థం కావడం లేదు. సుమతి ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదు సీత. సుమతి అత్తమ్మ అర్ధాంతరంగా చనిపోయినా పరిపూర్ణ జీవితం గడిపిందమ్మా. కొన్నేళ్ల కిందట ఈ ఇంటికి దూరం అయి మళ్లీ దగ్గరైంది. తన చేతుల మీదుగా ప్రీతి పెళ్లి జరిగింది. మావయ్యను మళ్లీ పెళ్లి చేసుకుని ఆయన భార్యగా కొన్నాళ్లైనా సంతోషంగా ఉంది. నేను రామమ్మ కలిసి ఉండాలని కోరుకుంది. అత్తమ్మ అనుకున్నవన్నీ నెరవేరాయి. కాకపోతే అత్తమ్మ పోయే ముందు మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడమే బాధగా ఉంది. ఆ వెళితే నన్ను జీవితాంతం వేధిస్తుంది. అలా అనుకోకు సీత. అది సాకుగా చూపించి మహాలక్ష్మి నిన్ను సాధించినా సాధిస్తుంది. సుమతికి నువ్వంటే ప్రాణం సీత. మీ మధ్య వచ్చిన మనస్పర్ధలు ఆ మహాలక్ష్మి సృష్టించినవే. సుమతితో పాటు అవి కూడా సమసిపోయాయనుకో. రామ్, మేం బయలుదేరుతున్నాం. ఇంతకాలం మీ ఇంట్లో సీతకు సుమతి తోడుగా ఉంది. ఇక మీదట నువ్వు సీతకు అండగా ఉండాలి. అది మళ్ళీ మీరు చెప్పాలా మావయ్య? ఏం జరిగినా సీత చేయి వదిలిపెట్టను. ఆ ధైర్యంతోనే సీతను నీకు వదిలి వెళ్తున్నాం బాబూ. నువ్వే సీతను కాపాడుకోవాలి. తప్పకుండా అత్తయ్య. సీతని ఎన్నటికీ వదిలిపెట్టను. సుమతిని చంపింది సీతే అని మీ పిన్ని అనుకుంటుంది రామ్. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. సీతపై ఆ నింద ఎలా పడిందో
నాకు అర్థం కావట్లేదు మావయ్య. అమ్మ చనిపోతూ సీత పేరు చెప్పింది. అదే అందరికీ అనుమానం కలిగిస్తోంది. సుమతి ఎలాంటి పరిస్థితిలో అలాంటి మాట చెప్పిందో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సీతకు నువ్వే శ్రీరామరక్ష. సుమతిని ఎవరు చంపారో నేను కూడా ఎంక్వైరీ చేస్తాను రామ్. అసలు హంతకులు దొరికే వరకు సీత జాగ్రత్త. నేను కూడా కనుక్కుంటాను మావయ్య. మీరు వెళ్ళండి. వెళ్తున్నాను సీత. అత్తయ్య మీద ఎక్కువ బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. ఉంటాం బాబు. జాగ్రత్త. ఇక నుంచి మీ బాధ్యత నాది. నువ్వు 2 రూపాల్లో నాకు తోడుగా ఉంటూ మన కుటుంబం కోసం చాలా కష్టపడ్డావు సుమతి. నేనే నిన్ను గుర్తించలేకపోయాను. 2 సార్లు నిన్ను దూరం చేసుకున్నాను. నాలాంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. బాధపడుకు జన. సుమతి భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసులో ఎప్పటికీ ఉంటుంది. సీత సుమతక్కను చంపుండకపోతే అందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం బావగారు. సీతకి ఎదురు తిరగడమే సుమతి వదిన చేసుకున్న పాపమైంది. అన్యాయంగా సీత సుమతి వదిన్ని బలి తీసుకుంది. అనవసరంగా సీతపై నిందలు వేయకండి బావా. దయచేసి సీతని ఈ మర్డర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేయకండి. మేం సీతను ఇరికించటం ఏంటన్నయ్యా? సీత సుమతక్కను కత్తితో పొడవటం మేమందరం కళ్ళారా చూసాం. చనిపోతూ సుమతక్క సీత పేరే చెప్పింది. ఒక్కోసారి మన కళ్ళు చెవులు మనల్ని మోసం చేస్తాయి చెల్లెమ్మా. అసలు నిజం వేరే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.